ఇన్సైడ్ టాక్ నిన్న పెద్ద మనుషులు మాట్లాడడం జరిగింది. తేజేశ్వరన్న హత్య చేశారు వేరే వాళ్ళు, దాని గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళ భార్య ఇలా చేసి ఉండకూడదు, వేరే వాళ్ళతో చంపి నుంచి ఉండకూడదు, మహా అయితే విడాకులు తీసుకొని వెళ్ళాల్సింది అని చెప్పారు. నా అభిప్రాయానికి వస్తే రెండు వద్దు, విడాకులు వద్దు, ఈ చంపించుడు వద్దు. ఇప్పుడు మనమే ఉన్నాం ఇంట్లో, కొట్లాడతాం ఇంట్లో వాళ్ళతో, తల్లిదండ్రులతోనే కొట్లాడతాం, అందరూ కొట్లాడే ఉండి ఉంటారు. అంతేగాని మనం ఇల్లు వదిలి వెళ్ళిపోతామా? అంతేగాని మనం వాళ్ళని చంపేస్తామా? భార్యాభర్తల విషయంలో వచ్చేసరికి ఇలాంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యలో ఇలాంటివి చంపేయడాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళని హత్య చేపిస్తున్నారు. ఒకప్పుడు ఉండేది, అబ్బాయిలు ఇలాంటివి చేస్తుంటారు. పాతకాలంలో వేరే వాళ్ళు చెప్తుంటే మనం వినడం జరిగింది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, అమ్మాయిలే మగవాళ్ళని చంపేయడం వరకు వెళ్ళిపోతుంది. అదిగాక వాళ్ళకు ఫ్యూచర్లో రాజకీయ పరంగా కూడా పెద్దపీట వేస్తున్నారు. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించబోతున్నారు. మళ్ళీ ఈ పవర్ని వాళ్ళు మంచిగా యూజ్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా అబ్బాయిలు భయపడుతున్నారు, పెళ్ళి చేసుకుందామంటే ఇలాంటివి జరుగుతున్నాయి. మనం ఏ ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా ఇలాంటివి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. ఆలోచిస్తున్నారు యువకులు, అవసరమా పెళ్ళి అనేటట్టు. అదిగాక యువకులు మధ్యలో పెళ్ళి లేట్ చేసుకుంటున్నారు. ఇంకా మన గద్వాల్ ఈ విషయంలో పేరు రావడం నిజంగా బాధాకరం. ఏదైనా వేరే విషయంలో వచ్చింటే బాగుంటుండే. అన్నకు ఇట్లా అయ్యి మనకు గద్వాల్ మారిపోవడం నిజంగా చాలా బాధాకరం. అన్నకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, తప్పు చేసి చేయలేమని చెప్పుకుంటున్నారు. తప్పు చేసామని చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మనం పెద్ద పెద్ద వాళ్ళనే చూడవచ్చు, కోర్టులకు వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు తప్పు చేసి చేయలేదని చెప్పుకుంటారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అవును తప్పు నిజమే అని తేలుతుంది. దీన్ని యూత్కి కూడా పరిచయం చేస్తున్నారు ఈ కాన్సెప్ట్ని. ఇప్పుడు 6:55 అవుతుంది. ఇక్కడ నది అగ్రహారానికి పోతుంటే ఇక్కడ ఉన్నాను. SVM డిగ్రీ కాలేజ్కి వెళ్తుంటే ఆ రూట్లో ఉన్నాను. ఇక్కడనే పాలు తీసుకోవడం జరిగింది, 50 రూపాయల పాలు. మళ్ళీ ఈ పాలతో నేను ఏం చేస్తాను చూడండి. ఇక్కడనే కొంటాం మేము. రీసెంట్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ పెట్టినారు. ఓకే, ఇప్పుడే ఇంటికి వచ్చాను. డిక్కీలో పెట్టుకోకుండా ఇట్లా పట్టుకొని వచ్చాను. చాలామంది ఏం చేస్తుంటారంటే, బండి ఉంటుందా, బండి కింద ఒక కవర్ ఇస్తారు, ఆ కవర్లో పెట్టుకుంటారు. ఆ కవర్ నుంచి ఇట్లా కింద పడిపోతాయి. కాబట్టి ఏదైనా కవర్ అయినా సంచి అయినా మెయింటైన్ చేయండి. స్కూటీలో అయితే డిక్కీలో పెట్టుకోవడానికి వస్తుంది. కొంతమంది కూరగాయలు పడేసుకుంటారు, పాల ప్యాకెట్లు కింద పడతాయి. దాంట్లో పెట్టుకున్నప్పుడు బండి ముందర పోతుంది. బండి ముందర పోయినప్పుడు ఏమన్నా కొద్దిగా ఎక్కువ స్పీడ్ నడిపినా, లేకుంటే స్పీడ్ బ్రేకర్ వచ్చినా అది కింద పడడం జరుగుతుంది. ఇది మీకు ఏమైనా పనికి వస్తుందని చెప్తున్నా. నేనైతే స్కూటీకి ఇలా పట్టుకొని వచ్చాను, బ్రేక్ కాడ లోపల పెట్టుకోలేక ఇలా చేసా. ఇలా మళ్ళీ ఇవి పాలు ఉన్నాయి ఫ్రెండ్స్, పాలు పోస్తున్నాం. బంజాను మళ్ళా అంటించి వస్తుంది ఫ్రెండ్స్. అంత ఈజీగా వస్తలేదు నాకు. పెట్టినాం, ఇంత మంట అవసరం లేదు, కొద్దిగా తగ్గిస్తున్నాం. స్లో 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 స్లో. మొత్తం ఆడితే ఉంది. ఓకే, కొంచెంసేపులో హీట్ ఎక్కాలి, మరలాలి. మళ్ళీ ఈ పాలతో ఏం చేస్తాను? ఫస్ట్ ఆప్షన్ ఏ, బిస్కెట్లు అద్దుకొని తింటా. బి, తాగుతా. సి, బచ్చాల్లో కలుపుకొని తాగుతా. చాయ్ మాత్రం చేయండి. జర చిన్న బ్రేక్ తీసుకుందాం.
ఈ బ్రేక్ అయిపోయే లోపల ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం. నిన్న ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తేజేశ్వర్ అన్నది. మన ఒక ఇంటర్వ్యూ కూడా చూసాం. ఒక ప్రెస్ రిపోర్టర్ ఒక పోలీస్ అతన్ని అడగడం జరిగింది ఇన్ఫర్మేషన్ గురించి. ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటికీ సమాధానం కొన్ని రోజుల్లోనే రాబోతుంది. ఇది పెద్ద న్యూస్ అయిపోయింది. రెండు రాష్ట్రాలు మన తెలంగాణ అబ్బాయి ఆంధ్రాలో హత్య చేయడం, అది కాక మామూలు హత్య కాదు. నాకు తెలిసి నేషన్ వైడ్గా కూడా పోయింటది, మనకు కనపడట్లేదు. పాలు విషయాలు కదా. చిన్న బ్రేక్. గో హీట్ అయినాయి. నా పని చేస్తున్నాను. ఓకే, 1 2 3 4 5. జాగ్రత్తగా పోయాలి, లేకపోతే మా అమ్మ అరుస్తుంది. నాకు ఇంత చాలు. నేను తాగడానికి మిల్క్ బాయ్ కాదు, కాబట్టి ఇంతే తాగుతున్నాను. బెల్లం ఉంది, బెల్లం వాడుతున్నా. అంటే అన్న బెల్లం పాలు తాగుతున్నాడని మీకు డౌట్ రావచ్చు. కాదు, జస్ట్ తీయగా ఉండడానికి. మళ్ళీ ఇది ఏం చేస్తాను, ఇంకా కొంచెంసేపు కలుపుకుంటున్నాను. మేము చాయ్లో కానీ పాలులో కానీ బెల్లమే వాడతాం. నాకు 2 కడియాలు ఉన్నాయి. ఈ కడియాల గురించి ఎప్పుడైనా చెప్తాను. చాలా మంది అడిగారు, అన్న నువ్వు 2 కడియాలు వేసుకురావు అని. జర చీప్ అయిందో లేదా అని చెక్ చేద్దాం. వామ్మో, సరిపోయింది. మరి ఎక్కువ తీయగల. ఇదే డ్రై ఫ్రూట్ హౌస్ వాళ్ళు ఇచ్చినది. ఇదే చెక్ చేయబోతున్నాను. ఇది మామూలుగా తింటే బాగానే ఉంది, నా పాలులో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. ఇదే మనకు ఫ్రీ ఇచ్చినారు. దీని కాస్ట్ వచ్చేసి 295 అని ఉంది. కానీ వేరేతను మాత్రం అంత పడదు, తక్కువ పడుతుంది, స్టిక్కర్ వేస్తే ఎంతకైనా అమ్ముతారు అని చెప్పినారు. చాలు. ఓకే, ఎలా ఉంది తాగి చూసి చెప్తాను. డ్రై ఫ్రూట్ మంజీరి కలుపుకొని తాగబోతున్నాను. ఎలా ఉంటుంది? 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇంకా తాగబోతున్నాను. మామూలుగానే ఉంది ఫ్రెండ్స్.
ఉత్తది తిన్నట్టునే ఉంది, ఏమి స్పెషల్గా ఏం లేదు. పాలల్లో ఇంకా బాగుంటుంది అనుకున్నా కానీ నా బాధ ఎవరికి చెప్పుకోను. కెమెరా మంచిగా తీయమంటే మనకి ఇబ్బంది. ఇంట్లో వాళ్ళు తీయడానికి వాళ్ళకి తెలియదు కాబట్టి తీయలేరు. వాళ్ళకి 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తాగాను, మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ఉడుకుడుకు ఉండే కాబట్టి అంతగానం అనిపించలే. ఇప్పుడు కొద్దిగా చల్లగా అయినాయి, టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. నా భాష చూసి మా అమ్మ తిడుతుంది, అయినా నాకు ఈ భాషనే నచ్చుతుంది. థ్యాంక్ యూ. మీతో మాట్లాడేటప్పుడు ఇలా కాదు, ఇలా మాట్లాడమని చెప్పింది మా అమ్మ, కానీ మనకి ఈ భాషనే వస్తుంది. పెద్ద పెద్ద స్కూల్లో పెద్ద పెద్ద కాలేజీలో చదవడం జరిగింది. ఇది పరిస్థితి మరి. ఓకే బాయ్. నిన్ననే ఎక్స్ అనే యాప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎలానో ఇది కూడా అలానే. యూట్యూబ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్స్ అనే యాప్ని యూజ్ చేశా. దానిలో నుంచి కొంతమంది వ్యూస్ వచ్చాయి, సంతోషం. ఇవన్నీ బిజినెస్ టిప్స్ చాలామంది చెప్పరు, దాచిపెట్టుకుంటారు. నేను మీకు చెప్తున్నా. ఒక అన్న ఉండి నిన్న ఇట్లా వీడియో తీస్తుంటే పిలిచింటే అన్న కనపడినాడు వీడియోలో. నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పినాడు. సరే అని చెప్తే ఇంకా పొద్దుగాల కోపం వచ్చి ఇంకా వేరే మాటలన్నీ సబ్స్క్రైబ్ తీసేనా, ఏం భయపడేది లేదా అని చెప్పిన. ఏం సబ్స్క్రైబ్ బ్లాక్మెయిల్ అంట, ఇది ఏం భయపడేది లేదని చెప్పిన. ఇంకా పొద్దుగాల గుమాస్తా రాలేదు, నేనే షాప్ క్లీన్ చేసుకోవడం జరిగింది. గిరాక్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. నిన్న వీడియో ఎక్కువ మంది మామూలుగా చూశారు, ఎక్కువ రీచ్ కాలేదు. ఇంకా ఈరోజు కటింగ్కి వెళ్ళా, కటింగ్ షాప్ మూసారు. ఈరోజు మంగళవారం కాబట్టి కొన్ని మంగళవారాలు క్లోజ్ చేయడం జరుగుతుంది కటింగ్ షాప్లు, అలా క్లోజ్ చేశారు. అక్కడ మనకు సాగర్ అన్న కనపడాడు. సాగర్ అన్న నుండి రాగి మట్ తాత అని అడిగాడు. ఇంకా అయిపోయిందంట, ఇంకా అతను తాగలేదు, నేను తాగలేదు. ఇంకా ఇంటికి వచ్చా, లేకపోతే షాప్ ఇంతకన్నా ముందే తెరిచేతోని. అక్కడ కటింగ్ అని వెళ్ళి లేట్ అయింది, 9 కల్లా వెళ్ళి తెరుచుకున్నా. మస్తు దుమ్ము ఆగింది, అది గాలి వల్ల దుమ్మంతా నా షాప్ కన్నా ఎక్కువ వచ్చి ఆగుతుంది. ఇంకా దాన్ని నేనే ఊడ్చేసి సామాన్ బయట పెట్టి ఇంకా వేరే అన్న వాళ్ళు వచ్చి కూర్చోవడం జరిగింది. పెద్దవాళ్ళు అక్కడ మనకు పరిచయం అయ్యారు. ఇంకా జర వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఇంకా వెళ్ళిపోయారు. వాళ్ళు జస్ట్ ఇలా కూర్చొని మాట్లాడడానికి మన షాప్కి వచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా అన్నని నేను అనకుంటే ప్రతిసారి ఇట్లా చేస్తున్నదనుకో, అన్న ఇట్లా లేదన్న నువ్వు ఏమన్నా చేసుకో, నా సబ్స్క్రైబ్ తీసే, కానీ నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నేను ఒప్పుకోను. అన్న చాలాసార్లు మనల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది, అందుకే అలా అన్న. ఇంకా నైట్ నిన్న 9 o'clockకి షాప్ బంద్ చేసి వచ్చా. ఎక్కువసేపులు కూడా ఉన్నా. ఆ ఎక్కువసేపులో కూడా నాకు గిరాకీ జరిగింది, ఒక గిరాకీ, ఒకటో జరిగింది, ఒకటైతే గుర్తుంది. ఇంకొద్దిగా ఉంటే టైం ఇలా వ్యాపారాలు కూడా జరుగుతాయని మీకు చెప్తున్నా, మీకు కూడా తెలుస్తుందని. ఇంకా మనకి 9 గంటలకి క్యాష్ వేరే అతను వచ్చే ఉంటే ఇప్పించుకొని మా డాడీ నేను వెళ్ళడం జరిగింది. ఇంకా నేను బజ్జీల బిజినెస్ కూడా ఎక్కువ బాగా నడుస్తుంది. వర్షం పడుతుంది కాబట్టి బజ్జీల బిజినెస్ బాగా నడుస్తుంది. మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. క్లిక్ అయితే చాయ్ కానీ బజ్జీలు కానీ ఎక్కువగా పోతాయి. గరం గరం తినడానికి ఇష్టపడతారు జనాలు, వర్షం వల్ల. చలికాలం, వర్షాకాలం. ఇంకా ఎండాకాలం వచ్చేసరికి కూల్ డ్రింక్స్, లస్సీ, జ్యూస్, టెంకాయ్, ఇలా సీజన్లు మారే కొద్దీ బిజినెస్లు కూడా చేంజ్ అవుతుంటాయి. మీకేమైనా బిజినెస్ ఐడియా ఏమైనా పనికొస్తుందని చెప్తున్నా. నేను మాత్రం ఎప్పుడో ఒకసారి పైసలు కన్నా వస్తే ఒక చాయ్ బిజినెస్ పెట్టాలని ఉంది. అలానే కొద్దిగా అన్నం చూసి తక్కువ రేటుకి పెడదామని.
హోటల్ లాంటిది పెట్టి తక్కువ ప్రైస్కి ఇద్దామని, లేకపోతే ఫ్రీగా ఇద్దామని కూడా ఉంది. మళ్ళీ ఏమైద్దో. ఇప్పుడే భోజనం చేసి వచ్చా. ఇప్పుడు చేయికి దెబ్బ తాకింది, చిన్న గీసుకపోయింది. నేను నా గోరుతో నేనే గీసుకున్నట్టున్నా. ఎవరో పెద్ద మనిషి అది ఇది మ్యాజిక్ గీజిక్ అని మాట్లాడడం జరిగింది, మిమిక్రీ చేస్తా అని. ఇంకా అతను మాట్లాడుతుంటే ఇలా చేయి ఇట్లా అనేటప్పుడు కోసుకున్నట్టుంది. ఇది సంగతులు. థ్యాంక్ యూ. చేతుకున్న గాయాలు మనకు తాకిన ఏదైనా పడిపోయిన గాయాలు తగ్గిపోవచ్చు, కానీ ఎవరైనా అన్న మాటలు అలానే ఉండిపోతాయి. ఆ కోపము మళ్ళీ మీరు తప్పు చేసిన కోపము, ఆ రెండు ఒకేసారి మీ పైన కోపం వస్తుంది. ఇది కూడా మీకు ఏమైనా పనికి వస్తుందని. ఒకసారి చేసిన తప్పు, 2 సార్లు చేసిన తప్పు, 2 గుర్తుకొచ్చి అతను ఇంకా ఎక్కువ తిడతారు. ఇట్లా ఉంటుంది మైండ్ సెట్. ఎక్కువ మంది ఇలానే చూసింటారు. ఒక గొడవ అయితే ఇంకోటి గెలుపుతారు.